నంద్యాల ఆటోనగర్ స్థలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆటోనగర్ అధ్యక్షుడు జాకీర్ పై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం తాము డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ఫ్లాట్ ను సంవత్సరాలు గడిచినా చూపించలేదని, ఈ విషయమై పలుమార్లు ప్రశ్నించిన నిస్సార్కు న్యాయం జరగలేదని ఆయన సోదరుడు ఆరోపించారు. ఈ మనస్తాపంతోనే నిస్సార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని మృతికి జాకీర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమకు కేటాయించినట్లు చెప్పిన స్థలం చూపించకపోవడంతో సర్వే నెంబర్ 486లో నిస్సార్ షెడ్ నిర్వహించగా జాకీర్ వర్గీయులు అడ్డుకున్నారని ఆరోపించారు. అనంతరం నిస్సార్ బంధువులు నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఘటన తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీసులు సూచించడంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసి నిరసన వ్యక్తం చేశారు. నిస్సార్ మృతికి కారణమైన వారిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. నా పేరు హరుణ్ సార్, మా తమ్ముడి పేరు నిసారు. మా తమ్ముడు గ్యాస్ వెల్డింగ్ పని చేసుకుంటాడు సార్. మాకు సంబంధించి ఆటోనగర్లో మా నాన్న వాళ్ళ కాలంలోనే స్థలం కేటాయించారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ స్థలం మా స్థలం, మాకు డిపోలో వచ్చిన స్థలం సార్. మా స్థలం మాకు చూపించడానికే అక్కడ ఉన్న ఇన్ఛార్జి అతని పేరు జాకీర్. అతను మా తమ్ముడికి గత 4 సంవత్సరాల నుంచి సతాయిచ్చి ఈరోజు చివరికి మా తమ్ముడు ఆ బాధ తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు సార్. నిన్న 4:30 సమయంలో. అతను తిరిగిన రోజు లేదు సార్. సరే రేపు రాపు అంటే రేపు పోతాడు, ఏదో పని చేసుకుంటారు. పనికి పోతేనే ఏదో 200-300 వస్తాయి. ఆ పని కూడా పోకుండా ఆటోనగర్కి వెళ్ళడం రావడం వీనికి దిగులు ఎక్కువైపోయి, వీనికి చిన్న వయసు సార్, 32 సంవత్సరాలు కేవలం. 2 ఆడపిల్లలు, నెల కూతురు కూడా ఉంది సార్. ఇప్పుడు నా తమ్ముడు చనిపోయాడు. దానికి పరిష్కారం ఎవరు సార్? ఇప్పుడు అతను చనిపోవడానికి కారణం దేనికి సార్? స్థలం గురించే కదా. మా స్థలం మాకు ఇవ్వడానికి అతను ఆటోనగర్ జాకీరు అంటే ప్రెసిడెంట్ అంట అతను మా స్థలం మాకు ఇవ్వడానికి ఎందుకు సార్ ఇంత అబ్జెక్షన్? ఇంకా చాలా మంది స్థలాలు ఉన్నాయి సార్ ఆడ, కానీ ఎవరు కూడా క్లియర్ కావడంలో, ఎందుకు కావడంలో అర్థం కాలే. మా స్థలం మాకు రావడానికి ఎందుకు వాళ్ళు మెజర్మెంట్ చూపించడం లేదు, మాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు సార్, వానికి న్యాయం జరగాల. 2 చిన్న పిల్లలు ఉన్నారు. మాది ఆటోనగర్లో 380 సైట్ నెంబర్ సార్, 468 సర్వే నెంబరు. మాది మెజర్మెంట్ కరెక్ట్ చూపించి ఇస్తే మేము ఏదో ఒకటి వేసుకొని దాంట్లో వర్క్ షెడ్లు వేసుకొని ఏదో ఒకటి చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. 4 సంవత్సరాలు సార్, 4 సంవత్సరాల నుంచి మా స్థలం మాకు రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ఆ స్థలం మాదే కాదా అన్నట్టు ఉంది సార్. అందరివి కూడా ఇది దగ్గర ఒక 4 సంవత్సరాలు జరుగుతుంది సార్. యూనియన్ వాళ్ళు మొత్తం కూడా వచ్చినారు, వాళ్ళది కూడా అదే సమస్య. ఇప్పుడు నా తమ్మునికి న్యాయం జరగాలి సార్. వానికి పిల్లలు ఉన్నారు. దానికి సంబంధించి కారణం ఎవరో క్లియర్ గా అర్థమైంటుంది మీకు. అక్కడ ఉన్న యూనియన్ కమిటీ, పాత కమిటీ ఎవరో వాళ్ళే బాధ్యులు. కొత్త కమిటీకి ఆగుతున్నారు, వాళ్ళకి అప్పగియడంలే. నేను ఉన్నాగా మీరు ఎంత స్థలాలు వేసుకుంటారు, మీరు ఎట్లా నిర్మించుకుంటారు, మేము వచ్చి చూపిస్తేనే మీరు వేసుకోవాలని చెప్పి సతాయిస్తున్నారు సార్. ఇప్పుడు మా తమ్ముడు చనిపోయాడు సార్, చిన్న వయసు, 2 పిల్లలు. నేను మాట్లాడలేను సార్, ఇంతకు మించి ఏం మాట్లాడలేను. వాని గురించి ఏదో ఒక న్యాయం చేయాలి సార్. 5 సెంట్లకు డబ్బులు కట్టినాం సార్. మేము మధ్యలో తీసుకుంది కాదు, మా నాన్నకు వచ్చింది డిపోలో వేసింది. అది లక్కీ డ్రా. మాదే 92 నుంచి జరుగుతున్నాయి అవి, 95 నుంచి ఉన్నాయి. డిపోలో వచ్చింది, మధ్యలో మేము కొనుక్కోలే, ఎవరికి అమ్ముకోలే. మా స్థలం మాకు చూపించడానికి ఎందుకు సార్ ఇబ్బంది? వాళ్ళ ప్లాన్ ఉంది సార్, ఆ ప్లాన్ ప్రకారం మేము పోతున్నాం. మా బిట్టు కార్నర్ డబ్బులు కూడా కట్టేసినాం, రిజిస్టర్ కూడా అయిపోయింది. అయినా ఇంచుమించు మా స్థలం ఇది కాదు అది కాదు, మేము వచ్చి చూపిస్తాంలే చెప్పి, రేపు వస్తాం, మెరుగు వస్తామని చెప్పి సతాయిచ్చి ఈరోజు ఆ స్థలం మీద కూడా సుమారు ఖర్చు అయింది సార్. మేము ఫస్ట్ మొత్తం కట్టింది కాక మళ్ళీ మధ్యలో కూడా కట్టినాం సార్. మళ్ళీ మధ్యలో వానికి నాకు తెలిసి హరాస్మెంట్ కాల్స్ కూడా వచ్చింటాయి సార్. అది నేను వినలేదు కానీ వచ్చినాయి సార్. వాళ్ళు బాధపడి చెప్తున్నాడు, నాకు బెదిరిస్తున్నారు అనే మాట కూడా చెప్పాడు ఒకసారి సార్. రీసెంట్ గా వాడు పోయిన వారంలో చాలా బాధపడ్డాడు. నాకు తెగడంలే ఇది, నువ్వు ఏమైనా చేసి అని చెప్పి అతను ఆఫీస్ ముందర కూడా పోయినాడు సార్. నాకు ఏదో ఒకటి చేయాలి, లేకుంటే నేను ఏదో ఒకటి చేసుకుంటా కూడా అన్నాడు సార్. మేమే వానికి వద్దురా నాయన, పిల్లలు పిల్లం ఉన్నారు, ఏం చేసుకోకు అని చెప్పినాం సార్. అదే సార్ చేసుకొని ట్రై చేసినాడు. దేనికి పరిష్కారం కావట్లేదు నా స్థలం గురించి అని మేమే అందరం చెప్పి లేరా వస్తారు చెప్పి నమ్మించాం సార్. కానీ ఇంకా బాధ ఎక్కువైపోయి వానికి స్ట్రోక్ వచ్చి ఇంటికి షెడ్ కాడ పని చేసుకుంటా చెమటలు ఎక్కువ వచ్చేసి పెద్ద ఆసుపత్రికి పిలుచుకుపోయినాం సార్. డాక్టర్లు వారు అంతా చూసి ఏమైంది ఏమంటే ఏం లేదు సార్, ఇట్లా చెమటలు వచ్చినాయి, పడిపోవడం కూడా పడిపోలే, చెమటలు ఎక్కువైపోయినా పిలుచుకొచ్చాయని చెప్తే ఏదో టెన్షన్ ఉందా అని చెప్పారు. ఏం టెన్షన్, లాస్ట్ కి ఇది హార్ట్ అటాక్, ఏదో టెన్షన్ పెట్టుకోవడం మీ తమ్ముడు అని చెప్పి చనిపోయాడని చెప్పి రాసి ఇచ్చారు సార్. ఇంతే సార్. మా స్థలాలు మాకు రావాలా, అది కేసు పెట్టాలనా
మా స్థలం మాకు వచ్చేస్తుందని మీకే తెలియదు సార్. మీడియా వాళ్ళు మీరే తెలియపరచండి.